తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమం బాగా ఉపయోగపడుతున్నట్టుగా, దీనివల్ల అనేక ఫలితాలు తాము పొందుతున్నట్టుగా ఈమెయిల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా వీక్షకులు తమ అభిప్రాయాలని, అలాగే ఇతర సూచనలు వీటన్నిటిని చేస్తున్నారు. ధన్యవాదాలు. చాలామంది మూత్రపిండాల్లో రాళ్ళు గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ మూత్రపిండాల రాళ్ళు చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ మూత్రపిండాల రాళ్లను నిరోధించుకునేటటువంటి వీలుంది. కాబట్టి ఈరోజు మన ఈ ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమంలో మూత్రపిండాల్లో తయారయ్యేటటువంటి రాళ్ల గురించి, నివారణల గురించి, ఒకవేళ తయారైతే ఔషధ చికిత్సలు, గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ళు, ఇది మనం ఈరోజు అంశం. ఎందుకు వస్తాయి ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. మూత్రంలో ఉండేటటువంటి లవణాలు గట్టిపడి ఘనీభవించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి. అయితే దీన్ని వైద్య పరిభాషలో ఏమంటారు, ఎలాంటి పేరుతో దీన్ని పిలుస్తారు అంటే, మూత్రపిండాల్లో తయారయ్యేటటువంటి రాళ్లను మెడికల్ లాంగ్వేజ్లో యూరోలిథియాసిస్ అంటారు. యూరో అంటే మూత్ర మార్గానికి సంబంధించింది అని, లిథియాసిస్ అంటే రాయి అని. కాబట్టి మూత్ర మార్గంలో తయారయ్యేటటువంటి రాయిని ఇలాగా యూరోలిథియాసిస్ అన్న పేరుతో పిలుస్తారు. అయితే ఇవి ఎక్కడ తయారవుతాయి అంటే, ప్రాథమికంగా వీటిని కిడ్నీ స్టోన్స్ అంటారు కాబట్టి కిడ్నీలోనే తయారవుతాయి. అయితే ఇక్కడ తయారైనప్పటికీ కూడా స్వస్థానంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇవి కిందకి జారుతాయి. కిందకి జారి మూత్ర మార్గంలో ఎక్కడైనా కానీ ఇవి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే వీటి వల్ల కొన్ని ఇక్కట్లు వచ్చేటటువంటి రిస్క్ ఉంది. ఉదాహరణకు వీటిని ఇలాగే వదిలేస్తే, అంటే వీటిని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ రావచ్చు, అలాగే నొప్పి రావచ్చు. మరీ ముఖ్యంగా మూత్రపిండాలు వైఫల్యం కూడా చెందవచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్. కాబట్టి ఇలాంటి ఇక్కట్లు వీటితో ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దీనితోటి సతమతమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సంఖ్యాపరంగా చెప్పాల్సి వస్తే జనాభాలో 4 నుంచి 8% మందికి రాళ్ళు ఉంటాయి. అంటే ప్రతి 100 మందిలోనూ 4 లేదా 8 మంది వరకు కూడా ఈ రాళ్ళు ఉండేటటువంటి అవకాశం ఉంది. స్త్రీ పురుష భేదాన్ని కనుక గమనిస్తే, పురుషులలో ఈ మూత్రపిండాల రాళ్ళు 10 మందిలో ఒకళ్ళకి ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే మహిళల విషయానికి వస్తే ప్రతి 35 మందిలో కూడా ఒకళ్ళకి ఈ రకంగా మూత్రపిండాల రాళ్ళు తయారవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో మూత్రపిండాల్లో రాళ్లను మూత్రాస్మరి అంటారు. అస్మరి అంటే శిల అని, అంటే శిల తయారవుతుంది కాబట్టి మూత్ర మార్గంలో మూత్రాస్మరి అంటారు. దీనికి సంబంధించి 2 చిక్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సంహిత గ్రంథాలు 2 కండిషన్స్ను వర్ణించాయి. మొదటిది మూత్రకృత్యం. కృత్యత అంటే ఏంటంటే కష్టత, అంటే మూత్రం పోసుకుంటుంటే కష్టంగా అనిపించటం. రెండోది మూత్రాఘాతం. ఆఘాతం అంటే అడ్డు ఏర్పడటం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఇలాగ మూత్రపిండాల్లో రాళ్ళు తయారైనప్పుడు అనేక రకాల ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు గోక్షరాది చూర్ణం పల్లేరు నుంచి తయారవుతుంది. అలాగే శిలాజిత్ భస్మం, హిమాలయాల్లో ఉండేటటువంటి ఒక శిలల నిర్యాసం ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలాగే దీనికి అనేక రకాల ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. శరీరపు ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది ఈ శిలాజిత్ అనేది. ఇక అస్మిరిహర కషాయం అని కూడా ఉంది. దీన్ని కషాయం రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్ళు పడిపోతాయి. అలాగే మూత్ర విరేచన క్వాధం అని కూడా ఉంది. ఇది అంతే, డికాక్షన్ లాగా ఉంటుంది. దీన్ని తీసుకోవాలి. తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు పడిపోతాయి. అయితే దీనికి సంబంధించి ఇతర చికిత్సలు కూడా ఉన్నాయి, గృహ చికిత్సలు ఇలాంటివన్నీ. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు మూత్రపిండాలకు సంబంధించినటువంటి సమాచారం, అలాగే మూత్రపిండాల రాళ్ళు తయారీ విధానం ఇవంతా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే కారణాలు తెలిస్తే అప్పుడు నివారించుకోవడం అనేది సులభం అవుతుంది. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మూత్ర వ్యవస్థ నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుందాం. మూత్ర వ్యవస్థ మనం చదువుకున్నాము, 4 భాగాలుగా ఉంటుంది ఇది. మూత్రపిండాలు, వీటిని కిడ్నీలు అంటారు. అలాగే మూత్ర నాళాలు, వీటిని యూరేటర్స్ అంటారు. అంటే కిడ్నీల నుంచి 2 పక్కల ఈ నాళాలు తయారవుతాయి. మూత్రకోశం, దీన్ని బ్లాడర్ అంటారు. ఇలాగా ఈ నాళాల ద్వారా మూత్రం బ్లాడర్లోకి వస్తుంది, అంటే మూత్రకోశంలోకి వచ్చి నిలబడుతుంది. ఆ తర్వాత బాగా నిండిన తర్వాత ఇది మూత్ర ప్రసేకం, అంటే ఇరత్ర, దీని ద్వారా ఈ కోశంలో ఉండేటటువంటి మూత్రం బయటకు వెళ్ళిపోతుంది. ఇవి 4 భాగాలు
మూత్ర వ్యవస్థకి సంబంధించి. ఇదంతా మనకు అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాం. అయితే మూత్రపిండాల పని ఏమిటి అంటే రక్తంలో ఉండేటటువంటి అదనపు నీటిని కానీ వ్యర్థాలను కానీ ఈ మూత్రపిండాలు వడపోస్తాయి. రక్తంలో ఉండేటటువంటి లవణాలని ఇతర పదార్థాలకి మధ్య ఉండేటటువంటి సమతుల్యతని ఈ మూత్రపిండాలు కాపాడతాయి. ఇక మూత్ర నాళాల పని ఏంటి అంటే యూరిటర్స్ పని ఏంటంటే మూత్రపిండాల్లో తయారైనటువంటి మూత్రాన్ని ఈ మూత్ర నాళాలు కిడ్నీల నుంచి మూత్రకోశానికి ఇవి చేరేస్తాయి, అంటే ఒక డక్ట్స్ లాంటివి. ఇక మూత్రకోశం అంటే బ్లాడర్ పని ఏంటి అంటే మూత్రకోశం అనేది ఒక తిత్తి లాంటి నిర్మాణం. మూత్రాన్ని విసర్జన సమయం వరకు కూడా ఇది నిల్వ చేసి అట్టు పెట్టుకుంటుంది. దీనికి వ్యాకోచించేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఇది వ్యాకోచించి మ్యాక్సిమం గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఆ మూత్రాన్ని బయటికి వదిలేస్తుంది. ఇక మూత్ర ప్రసేకం అంటే యురత్ర పని ఏంటంటే నాడీ సంకేతాలను అనుసరించి ఈ మూత్ర ప్రసేకం తెరుచుకుంటుంది. అప్పటి వరకు మూసుకొని ఉంటుంది. ఎప్పుడైతే నర్వ్ సిగ్నల్స్ వస్తాయో అప్పుడు తెరుచుకుంటుంది. తెరుచుకొని మూత్ర కోశం లోపల ఉండేటటువంటి మూత్రాన్ని వెలుపలకు వదిలేస్తుంది, పంపిస్తుంది. ఇది మూత్ర ప్రసేకం అంటే యురత్ర చేసేటటువంటి పని. అయితే రాళ్ళు ఎందుకు తయారవుతాయి మరి అంటే ఇది తెలుసుకోవడం అనేది ప్రధానం. మూత్రంలో సహజంగా ఉండేటటువంటి కొన్ని రకాల జీవరసాయన పదార్థాల వల్ల రాళ్ళు తయారవకుండా ఉంటూ ఉంటాయి. అంటే బై నేచరే మన మూత్రంలో ఈ అంశాలు అంటే అయితే లవణాలు ఉంటాయో ఇవి ఘనీభవించకుండా సహజంగానే కొన్ని పదార్థాలు పనిచేస్తూ ఉంటాయి, ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ పదార్థాలు లోపిస్తే అప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళు తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదే సందర్భంగా ఈ రాళ్ళ సైజు గురించి చెప్పాలంటే పరిమాణం గురించి చెప్పాలి. కిడ్నీ స్టోన్స్ చిన్న ఇసుక రేణువుల పరిమాణం నుంచి కూడా పెద్ద రేగుకాయ అంత పరిమాణం వరకు తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే స్టోన్స్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి చూడటానికి నునుపుగా కానీ లేకపోతే గగ్గురుగా కానీ ఉండొచ్చు, రఫ్గా. రంగు విషయానికి వస్తే ఇవి పసుపు రంగులో ఉండొచ్చు లేదా గోధుమ రంగులో కూడా కనిపించేటటువంటి అవకాశం ఉంది. ఈ రాళ్ళల్లో తేడాలు ఉంటాయి. ప్రధానంగా వీటిని వివరణ సౌలభ్యం కోసం 4గా విభజించవచ్చు. కాల్షియం రాళ్ళు, యూరిక్ యాసిడ్ రాళ్ళు, స్ట్రూవైట్ రాళ్ళు, అలాగే సిస్టీన్ రాళ్ళు. ఈ రకంగా మూత్రపిండాల రాయి అంటుందంటే రాయే కాదు, 4 రకాల భేదాలు ఉన్నాయి ఈ రాళ్ళకి సంబంధించి. మొట్టమొదటి కాల్షియం రాళ్ళ గురించి తెలుసుకుందాం. మొత్తం రాళ్లలో ఈ కాల్షియం రాళ్ళు అనేవి 75 నుంచి 85% వరకు ఉంటాయి. పురుషులలో ఈ కాల్షియం రాళ్ళు ఎక్కువ మహిళలతో పోలిస్తే. అయితే ఇవి కాల్షియం మాత్రమే కాకుండా ఆక్సలేట్స్, ఫాస్ఫేట్స్, కార్బోనేట్స్ ఇలాంటి పదార్థాల కూడికతోటి ఇవి తయారవుతూ ఉంటాయి. ఇక యూరిక్ యాసిడ్ రాళ్ళు, ఇది 2వ తరహా రాళ్ళు. యూరిక్ యాసిడ్ అనేది మాంసకృతుల పచన క్రియలో వెలువడేటటువంటి అంతిమ పదార్థం, ఎండ్ ప్రోడక్ట్. ఈ ప్రోటీన్స్ డైజెషన్ తర్వాత ఎండ్ ప్రోడక్ట్గా యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమితికి మించి ఒకవేళ సంచితం అయితే అప్పుడు ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. మొత్తం కిడ్నీ స్టోన్స్ని కనుక గమనిస్తే ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ భాగం 5 నుంచి 10%, అంటే టోటల్ స్టోన్స్లో ఇవి 5 to 10% ఉంటాయి. ఇవి కూడా పురుషుల్లోనే ఎక్కువ మహిళలతో పోలిస్తే. ఇక స్ట్రూవైట్ రాళ్ళు. ఈ స్ట్రూవైట్ అనేది కాల్షియం, మెగ్నీషియం, అమ్మోనియం ఫాస్ఫేట్స్ ఇలాంటి పదార్థాలతోటి తయారవుతుంది. మొత్తం మూత్రపిండాల రాళ్లలో వీటి ఉనికి 10 నుంచి 15%. ఇవి మహిళల్లో ఎక్కువ ఈ స్ట్రూవైట్ రాళ్ళు అనేవి. మూత్ర మార్గానికి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్లు అనేవి వీటికి కారణం, ఈ స్ట్రూవైట్ స్టోన్స్ తయారవడానికి. ఇక సిస్టీన్ రాళ్ళు. సిస్టీన్ అనే పదార్థంతో పాటు లైసిన్, ఆర్జినిన్, ఓమ్నిథిన్ ఇలాంటి పదార్థాలు తోడైనప్పుడు ఈ సిస్టీన్ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. మొత్తం రాళ్ళలో వీటి ఉనికి 1%. అయితే సిస్టిన్యూరియా అనేటటువంటి వంశపారపర్య వ్యాధిలో ఈ రకం రాళ్ళు తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. వీటిలో స్త్రీ పురుష భేదం ఉండదు, ఎవరిలోనైనా ఈక్వల్గా తయారవుతాయి. ఇది ఈ రకాల గురించి. అయితే కొన్ని ప్రకోపకర అంశాలు ఉంటాయి. అంటే కిడ్నీ స్టోన్స్ తయారవుతున్నప్పుడు వీటిని అంటే ఆ నేచర్ ఉన్నప్పుడు కొన్ని అంశాలు తోడైతే ఈ కిడ్నీ స్టోన్స్ తయారయ్యేటటువంటి వేగం ఎక్కువ అవుతుంది, ద్విగుణీకృతం అవుతుంది. వీటి మీద అందరికీ అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ నేచర్ ఉన్నప్పుడు ఈ అంశాలు తోడైతే ఈ ప్రకోపకర అంశాలు అప్పుడు స్టోన్స్ తయారయ్యేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఉదాహరణకు వయసు పెరగటం, అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఈ స్టోన్స్ తయారయ్యేటటువంటి అవకాశం ఎక్కువ. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నివారణ పద్ధతులు మనం చెప్పుకోబోతున్నాం, వాటి విషయంలో పూర్తి అవగాహన ఉండాలి. అలాగే పురుషులై ఉండటం, ఎందుకంటే మహిళల కంటే పురుషులకి ఈ స్టోన్స్ తయారయ్యేటటువంటి అవకాశం 3 రెట్లు ఎక్కువ. కాబట్టి
ఆహారం విషయంలోనూ ఆచార విషయంలోనూ అంటే రోజువారీ కార్యకలాపాల విషయంలోనూ పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ అంటే స్టోన్స్ తయారయ్యేటటువంటి రిస్కులు తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఇక కాల్షియం ప్రధాన ఆహారం తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ స్టోన్స్ తయారయ్యేటటువంటి రిస్క్ ఉంది. కాల్షియం ప్రధానమైనటువంటి ఆహారం ఏంటో తెలుసుకోబోతున్నాం మనం. ఇలాంటి ఆహారం తీసుకునే వాళ్ళలో ఈ స్టోన్స్ తయారయ్యే రిస్క్ ఎక్కువ. ఇక ఆక్సలేట్స్ కలిగినటువంటి ఆహారం కూడా తీసుకుంటే ఎక్కువగా అప్పుడు కూడా స్టోన్స్ తయారవుతాయి. అది కూడా మనం తెలుసుకోబోతున్నాం, ఆక్సలేట్స్ ఏ రకమైన ఆహారాల్లో ఉంటాయో. ఇక కుటుంబ ఇతివృత్తం ఒక ప్రధానమైనటువంటి రిస్క్. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా స్టోన్స్ తయారైనటువంటి హిస్టరీ ఉంటే మీరు జాగ్రత్త పడాలి. మీ చెల్లెలికి కానీ, మీ తమ్ముడికి కానీ, మీ ఫాదర్కి కానీ, మీ మదర్కి కానీ, ఇలాగ మీ కుటుంబంలో ఎవరికైనా స్టోన్స్ తయారైనటువంటి ఇతివృత్తం ఉంటే మీకు కూడా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని రకాల అంశాల మీద అవగాహన ఉండాలి. ఇక నిర్జలీయత ఒక ప్రధానమైనటువంటి కారణం. డీహైడ్రేషన్, బాగా ఎక్సెసివ్గా చెమట పోసే వాళ్ళల్లో, లేకపోతే ఇలాగ చెమట పోసే అవకాశం ఉండేటువంటి వృత్తుల్లో ఉండే వాళ్ళల్లో ఈ రకమైన స్టోన్స్ తయారీ ఎక్కువ. కాబట్టి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కాంపెన్సేటరీగా ఎక్కువ నీళ్లు తాగటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేటింగ్ కండిషన్స్ని అవాయిడ్ చేయాలి. అలాగే అంతఃస్రావ గ్రంథుల సమస్యలు ఒక ప్రధానమైనటువంటి కారణం. ఎండోక్రైన్ డిజార్డర్స్, ఈ విషయంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జీర్ణక్రియా సమస్యలు కూడా కిడ్నీ స్టోన్స్ని ఎక్కువ చేస్తాయి. ఇండైజెషన్ కానీ, లేకపోతే డైజెస్టివ్ డిజార్డర్స్ కానీ, ఇలాంటివి. పేగులకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఈ స్టోన్స్ తయారీకి దోహదపడేటటువంటి అవకాశం ఉంది. అలాగే గౌట్ వ్యాధి, ఎందుకంటే గౌట్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ తయారవుతూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ తయారవుతాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్. కాబట్టి గౌట్ వ్యాధి ఉండేవాళ్ళు జాగ్రత్త పడాలి. అలాగే విటమిన్ సి మరీ ఎక్కువగా తీసుకుంటే కూడా రిస్కే, ఎందుకంటే ఆక్సలేట్స్ తయారవుతాయి విటమిన్ సి వల్ల. కాబట్టి ఈ విటమిన్ సి పదార్థాలను తగ్గించాలి. అలాగే విటమిన్ డి, ఎందుకంటే దీంతో కాల్షియం మెటబాలిజం ఎక్కువ అవుతుంది, కాల్షియం తయారీ ఎక్కువ అవుతుంది. కాబట్టి మరీ ఎక్కువగా విటమిన్ డి తయారీకి దోహదపడేటటువంటి ఆహారాలు కానీ, వ్యవహారాలు కానీ ఇవి తగ్గించుకోవాలి. అలాగే యాంటాసిడ్స్ని ఎక్కువ వాడటం, ముఖ్యంగా దీంట్లో యాంటాసిడ్స్లో కాల్షియం ఉంటుంది యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి. ఈ యాంటాసిడ్స్ని మంట వచ్చినప్పుడల్లా వేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలాగ యాంటాసిడ్స్ని ఎక్కువగా వాడేవాళ్ళలో తర్వాత కాలంలో ఈ జెలూసిలని ఇటువంటివన్నీ ఇవి వాడేవాళ్ళలో తర్వాత కాలంలో మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇక మూత్ర మార్గానికి అడ్డంకి ఏర్పడటం, స్ట్రిక్చర్ యురెత్రా, మూత్రాఘాతం అని చెప్పుకున్నామే. స్ట్రిక్చర్ యురెత్రా అంటే మూత్రం బయటకు వచ్చేటటువంటి మార్గం ఒకవేళ సన్నగా తయారైతే, అంటే స్ట్రిక్చర్ ఏర్పడితే అప్పుడు కూడా కిడ్నీ స్టోన్స్ తయారీకి అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలం పాటు మంచం పట్టడం, ఒక్కోసారి క్రానిక్ డిసీజెస్ తోటి సతమతం అవుతూ ఉంటారు, కదిలిక ఉండదు. ఇలాంటి దీర్ఘకాలపు సమస్యలతో బాధపడే వాళ్ళకి పేగుల కదిలిక కూడా తగ్గుతుంది. అప్పుడు స్టోన్స్ అబ్జార్ప్షన్ అంటే ఈ మినరల్స్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది, స్టోన్స్ తయారయ్యేటువంటి రిస్క్ పెరుగుతుంది. కాబట్టి త్వరగా ఈ దీర్ఘకాలపు వ్యాధుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఇక మద్యపానం ఒక ప్రధానమైనటువంటి రిస్క్ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవడానికి. కాబట్టి ఈ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే తక్షణమే దాన్ని మానేయాలి. ఇక నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి. అంటే ఆ నీళ్లు ఏముంటుంది దీంట్లో, జీవరహితమైంది, ఎందుకు దీన్ని తాగాలనుకుంటూ ఉంటారు. మొదటి నుంచి కూడా ఆసక్తి చూపించరు, అలవాటు చేసుకోరు నీళ్లు తాగటం. అలా తక్కువ తాగే అలవాటు ఉండే వాళ్ళలో కూడా మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి. ఇక పీచు పదార్థాలు తక్కువ తీసుకునే వాళ్ళలో కూడా మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి. కరివేపాకు ఉంటే తీసి పక్కన పెడతారు, టమాటా ముక్కలు ఉంటే తీసి పక్కన పెడతారు, ములక్కాడల ముక్కలు ఉంటే అవి నవలకుండా తీసి పక్కన పెడతారు. అవన్నీ ఊరికి ఏదో షోకి వేసారనుకుంటారు. ఇలాంటి పదార్థాలు తక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ మూత్రపిండాలలో రాళ్ళు తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాల్షియం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం కిడ్నీ స్టోన్స్లో కాల్షియం స్టోన్స్ అనేవి ఎక్కువ కాబట్టి వీటికి సంబంధించి ప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరచుకోవాలి. కాల్షియం అధికంగా తీసుకోవటం వల్ల మూత్రపిండాల రాళ్ళు తయారవుతాయి. అయితే కాల్షియం వేటిలో ఉంటుంది అంటే పాలు రిస్క్ ఎక్కువ. కాబట్టి పాల పదార్థాలు ఒకవేళ ఈ యూరిక్ యాసిడ్ కాల్షియం సంబంధమైనటువంటి కాల్షియం క్రిస్టల్స్ తయారయ్యే వాళ్ళల్లో, ఈ కాల్షియం ఆక్సిలేట్స్ తయారయ్యే వాళ్ళల్లో పాలు పదార్థాలు మానేయాలి, ఎందుకంటే వీటితో రిస్క్ ఎక్కువ. అలాగే పెరుగు, చీజ్ ఇటువంటివి కూడా. ఇక పచ్చని ఆకుకూరలు, ఉదాహరణకి పాలకూర, ఇటువంటివి రిస్క్ తక్కువ, పూర్తిగా మానాల్సిన పని లేదు, కాకపోతే వీటినే తినకూడదు. ఇక యాంటాసిడ్స్, వీటి వల్ల కూడా ఈ స్టోన్స్ తయారయ్యేటువంటి అవకాశం ఉంది, కాల్షియం ఆక్సిలేట్స్. అసలు కాల్షియం కలిగినటువంటి ఆహారాలు ఏంటి, దీనిపైన అవగాహన ఉండాలి. ఉదాహరణకు పీతలు, అలాగే కరివేపాకు, పుదీనా, సోయా, బీన్స్, కోడిగుడ్డు,
పాలకూర, రాగులు, కాలీఫ్లవర్ ఆకులు, చీజ్, మెంతికూర, మునగాకు, బాదం, అత్తిపండ్లు, ఉల్లి ఆకులు, పాలు, పాల పదార్థాలు, క్యారెట్ ఆకులు, వీటన్నిటిలోనూ కాల్షియం ఉంటుంది. కాబట్టి వీటి మీద అవగాహన ఉండాలి. వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి. ప్రధానంగా తగ్గించుకోవాల్సిన పాల పదార్థాలే. మిగతా వాటిని అప్పుడప్పుడు తీసుకోవచ్చు. కాకపోతే అవగాహన ఉండాలి కాల్షియం కలిగినటువంటి ఆహారాల మీద. పీతలు, కరివేపాకు, పుదీనా, సోయా, బీన్స్, కోడిగుడ్డు, పాలకూర, రాగులు, కాలీఫ్లవర్ ఆకులు, చీజ్, మెంతికూర, మునగాకు, బాదం, అత్తిపండ్లు, అలాగే ఉల్లిపాయలు, పాలు, పాల పదార్థాలు, అలాగే క్యారెట్ ఆకులు, వీటన్నిటిలో కూడా ఈ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కాల్షియం ఆక్సలేట్స్కి సంబంధించినటువంటి సమాచారం. మూత్రపిండాల్లో రాళ్ళకి ఇవి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మళ్ళీ మనం ఇదే ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు ఇతర అంశాల గురించి, అంటే ఆక్సలేట్స్ గురించి, తర్వాత నివారణ పద్ధతుల గురించి, అలాగే మీ వంతు మీరుగా చేసుకోగలిగేటటువంటి ఆయుర్వేద గృహ చికిత్సల గురించి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఆ కార్యక్రమాలలో చాలామంది ఈమెయిల్స్ ద్వారా వీటి ద్వారా అడ్రస్ గురించి అడుగుతున్నారు. నన్ను నేరుగా సంప్రదించదలుచుకుంటే ఇండియాలో నా ఫోను 9246575510. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఉదయం 7 నుంచి 9:30 మధ్యలో ఫోన్ చేసి నాతోటి మాట్లాడచ్చు. లేకపోతే నాకు ఈమెయిల్ ఉంది muralimonoharch@hotmail.com అని. దీనికి రాసి సమాచారం పొందవచ్చు. లేకపోతే నా వెబ్సైట్ ఉంది muralimonohar.com అని. దీని నుంచి కూడా సమాచారాన్ని పొందవచ్చు. నా ఈమెయిల్ muralimonoharch@hotmail.com, అలాగే నా వెబ్సైట్ muralimonohar.com. ఇది కిడ్నీ స్టోన్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. మళ్ళీ మనం ఇదే ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమంలో మళ్ళీ ఆదివారం కలుసుకున్నప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. నమస్తే.